గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ శుక్రవారం ఉపవాస కూడికలో ఈ సాయంకాలం దేవాదేవుని సన్నిధికి మనం వచ్చుటకు ప్రభు ఇచ్చిన కృపకి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం ఎంతగానో మరి ఎండగా ఉంది, అందుకే నేను లైవ్ అందించలేకపోయాను. సాయంకాలం మరి ఈ రాత్రి దేవాదేవుని మనందరం కలిసి ఆరాధించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు ఈ మే మాసంలో మొదటి శుక్రవారం ఉపవాస కూడికలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ, మనల్ని స్థిరపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. కనుక రండి, ఈ రాత్రి మనం ఆరాధిస్తాం, ప్రభువును గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు కల్వరి కృపా మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలను, వందనాలు నేను తెలియజేస్తుండగా, ఈ రాత్రి దైవజనులని, దైవజనురాలని, ఇవాన్స్ బిడ్డలని, ఫేస్బుక్ స్నేహితులని ప్రతి ఒక్కరిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుండగా, నా ఆహ్వానాన్ని మరి గౌరవించి నా యొక్క మరి యేసయ్యను ప్రేమిస్తూ మనం ఈ రాత్రి ఆరాధిస్తాం, గణపరుస్తాం, కొనియాడదాం. చకచక లైవ్లోకి వచ్చినట్లయితే మన ప్రభువును మనం హెచ్చిస్తాం, గణపరుస్తాం, కొనియాడదాం. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని ప్రభువును ఆరాధిస్తూ మొదటి నెల మరి ఈ యొక్క మే మాసం మొదటి శుక్రవారం ఈ సాయంకాల దేవాదేవుని ఉపవాసముతో నిన్నటి దినము మరి ఆరాధించాను, కానీ నిన్నటి అసలు సహకరించలేదు. దాన్ని బట్టి నేను వాక్యం అందించలేకపోయాను. శత్రువుకి తెలుసు కదా, కుటుంబ ఆశీర్వాదం అంటే మరి వాడు కొన్ని జరగనివాడు. నేను చూసుకోలేదు, అది టక్కున అది నేను తిరిగి మరలా కనెక్ట్ చేద్దామని అస్సలు రాలేదు. కనుక ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏదేమైనా మనం నిన్నటి దినం ప్రభువును ఆరాధించాం, ప్రభువుని గణపరిచాం, ప్రభువుని హెచ్చించాం. హల్లెలూయా. మరి మరొక శుక్రవారం, చక్కటి మొదటి శుక్రవారం మే నెలలో మనం ప్రభుతో కలుస్తూ, ప్రభుతో నడుస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని గొప్ప చేస్తూ తిరిగి ఈ మాసములో మనం అడుగు పెట్టబోతుండగా ఉపవాసముతో మనం ఆయనతో సహవాసం చేస్తూ మన ఈ మాసమును కొనసాగిస్తుండగా ప్రభు మనకు తోడైండు. గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక్రియలు, మేలులతో మన హృదయాన్ని విజయాలతో తృప్తిపరిచి అపవాది క్రియలంతటి మీద దేవుని యొక్క శక్తిని పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని, బలమైన అభిషేకంతో ఈ మాసమంతా ప్రభు కొరకు వాడబడుతూ, ప్రభు సాక్షులుగా నిలబడుతూ ప్రభు నామని మనం గణపరుస్తాం. హల్లెలూయా. రండి, ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి నా తండ్రి మరి మొదటి శుక్రవారం, మే నెల మొదటి శుక్రవారం ఆరాధించుటకు, ఉపవాసముతో నీ సన్నిధికి వచ్చుటకు, మరి నిన్ను గణపరచుటకు, కొనియాటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఎందుకంటే ఉదయకాలం ఇవ్వలేకపోయాం, భయంకరమైన ఎండ ప్రాంతము తండ్రి. మరి సాయంకాలం ఇచ్చుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ అది ఆయన కుటుంబాలుగా, సంఘంగా, సరతరి సంఘంగా ప్రభా మరి నాయన మరి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, గణపరచుటకు అయ్యా మా ఆరాధనపై ఆశీర్వుడైండి, మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. రావాల్సిన బిడ్డలందరినీ మీ ఆత్మచేత నడిపించి ప్రభా ఈ మాసములో, ఈ మే మాసములో మొదటి శుక్రవారం ఉపవాసంతో నాయన మేము మీతో సహవాసం చేసే కృప అనుకరించినందుకు వందనాలు చెల్లిస్తూ, అపవాది వాని డిస్టర్బెన్స్లు, వాని యొక్క కుయుక్తులు, వాని తలంపులు, ఆలోచన నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ఈ రాత్రి. నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ఈ రాత్రి. ఈ స్థలం అంతటిని నాయన మీ ఆత్మచేత, మీ రక్తంతో, మీ దూతలతో, మీ అభిషేకముతో నింపి ఈ గ్రామానికి రక్షణ ఆశీర్వాదముగా ప్రజలకు, బంధకాల్లో ఉన్న ప్రజలకు విడుదల కలిగించి మీ సన్నిధికి నడిపించి తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికే మహిమా, ఘనత, ప్రభాలు ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి సమర్పిస్తూ మా స్తుతుల మీద మీరు రాత్రి ఆశీర్వదించండి. మాతో మాట్లాడు తండ్రి. నీ మాట మమ్మల్ని బ్రతికించినట్లు ఈ మాసమంతటికి నీ మాట మాకు నాయన మార్గమును, జ్ఞానమును, వివేకమును, బుద్ధిని, నాయన ఆశీర్వాదముని అనుగ్రహించే కృపను అనుగ్రహించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తాం, ప్రభువును గణపరుస్తాం. హల్లెలూయా. హోసన్న సాంగ్స్ నుంచి
మొదటి పాట పాడుకొని గణపరుద్దాం. యూదా స్తుతి గోత్రపు సింహం అనే పాట పాడుతూ ప్రభును 96వ పాట పాడుతూ ప్రభుని హెచ్చిద్దాం. ప్రియబిడ్లారా, చకచక లైవ్లోకి వచ్చినట్లయితే మనం ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని కొనియాడదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నామములు కలుగును గాక. హల్లెలూయా, యేసయ్యకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆరాధిస్తాం, గణపరుద్దాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని సాధించినమా. ఈ మాసంలో మన ఆత్మీయ ప్రగతి మన దేవునికి అప్పగించుకుంటూ మనం వెళ్ళినట్లయితే మనని గణపరుస్తూ ఆయన నామాన్ని తెచ్చుకుంటూ మనని గణపరుస్తూ మనని ఆశీర్వదిస్తాడు. ఎక్కడా త్రుటి లేకుండా మనని బలపరుస్తూ నడిపిస్తుంటాడు. ఎందుకంటే శత్రువైన సాతాను భక్తిని డిస్టర్బ్ చేయాలని వాడు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వాడిని జయించుకుంటూ మన ఆత్మీయ స్థితిని మన ప్రభువుకు అప్పగించినట్లయితే క్షేమముగాను సమాధానంగాను ఆశీర్వాదకరంగాను కొనసాగుతుంది. బిడ్డలారా, హల్లెలూయా, స్తుతిస్తాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని సాధించినమా. యూదా స్తుతి గోత్రపు సింహమా. ఆరాధిస్తాం. నోరు తెరిచి గట్టి చప్పట్లతో యేసయ్యను గణపరుస్తాం, యేసయ్యను కొనియాడదాం, యేసయ్యను మహిమపరుస్తాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని సాధించినమా. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన, స్తుతి ఆరాధన ఓ ఆరాధన, స్తుతి ఆరాధన నీకే ఆరాధన, యేసు ఆరాధన. తన ప్రజల నెమ్మది కోసం దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, తన ప్రజల కోసము ముద్రలు మార్చగలిగే దేవుడు, శాసనాలు మార్చగలిగే దేవుడు దేవుడైన కనుక తన ప్రజల క్షేమం కోరుతాడు. ఆయన తన ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుని నీవు నేను కలిగి ఉన్నావు. ఈ రాత్రి ఆరాధిస్తున్నాను. ఈ మాసములో క్షేమమును సమాధానమును తన ప్రజలమైన తన సురక్షం ఇచ్చి కొనుక్కున్న ఆయన ప్రజలమైన మనకు సమాధానము నెమ్మదిని కలిగినట్టుగా ప్రభువును మనం ఆరాధిస్తామా, గణపరుస్తామా, కొనియాడతామా.
దిక్కు దశలన్నీ నీవేనని. ఆయన నీతి కిరణాలే మనకు దిక్కు దశ. హల్లెలూయా. మన దిక్కు దశ డబ్బు కాదు, జ్ఞానము కాదు, తెలివి గల మాటలు కాదు, మరేది కాదు. ఆయన నీతే మనకు దిక్కు దశ మనం బ్రతకడానికి. హల్లెలూయా. నీకు అనతి కాలాన
ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. గట్టి చప్పట్లు వేసాను, గట్టిగా గణపరుస్తాం, ప్రభుని కొనియాడదాం, ప్రభుని మహిమపరుస్తాం. హల్లెలూయా. చాలు, కొద్దిగా నెట్ సహకరించాలి కనుక ఒక పాట ద్వారా ప్రభుని గణపరిచాం, ప్రభుని హెచ్చిస్తాం. మరి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియబిడ్లారా, దేవుణ్ణి హెచ్చిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం, దేవుణ్ణి కొనియాడదాం. హల్లెలూయా. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము నుంచి ప్రభు ఈ మాసంలో మనతో మాట్లాడుతున్న మాటను మనం ధ్యానం చేసుకుందాం, ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని కొనియాడదాం. హల్లెలూయా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము నుంచి భక్తుని మన యొక్క విలువ, భక్తుడు ఎలాగా దేవుని వెంబడిస్తున్నాడో ఈ రాత్రి మనతో ప్రభు మాట్లాడబోతుండగా మనం ధ్యానం చేసుకుందాం. మనం కూడా అలాంటి భక్తి చేయడానికి ప్రయత్నించాలా. హల్లెలూయా. ప్రయాసపడాలా, భక్తిని కాపాడుకోవాలా. హల్లెలూయా. మేము ఉద్యోగస్తులం, మేము ఆ పని చేస్తాం, ఈ పని చేసుకుంటాం, భక్తి మేము చేయలేము, అంత భక్తి మాకు అవసరం లేదు, అవి మాకు అంత టైం లేదు. హల్లెలూయా. ఏంటంట, అంత భక్తి చేయలేము, అంత టైం లేదు మాకు. హల్లెలూయా. కనుక టైం లేని వారికి, ఉద్యోగం పనులు అనుకొని పరిగెత్తే వారికి దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ మే మాసంలో భక్తిని కాపాడుకోవాలి. ఎలాంటి వారైనా భక్తిని చేయవలసి ఉన్నది. భక్తిని కాపాడుకుంటే ఎలాంటి ఆశీర్వాదం ఎవరు వస్తారు అనేది మనం ఈ రాత్రి తెలుసుకోబోతున్నాం. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇటలీ 10వ అధ్యాయం 1వ వచనం నుంచి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతుండగా ఆయన మాటను మనం ధ్యానం చేసుకొని ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని కొనియాడదాం. ప్రియబిడ్లారా, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి, అతన్ని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. హల్లెలూయా. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రార్థన చేసుకుందామా? ప్రభు యొక్క మాటని రాత్రి విందాం. హల్లెలూయా. ప్రభు యొక్క బ్రతికించే మాట, సరిచేసే మాట, మరి జీవింపజేసే మాట. భక్తులుగా భూమి మీద పేరు పెట్టుకొని బ్రతకడం క్రైస్తవం కాదు. హల్లెలూయా. మరి ఇంత బతికి దేవుణ్ణి నమ్ముకొని నరకానికి పోయే బతికెందుకు? క్రైస్తత్వం ఎందుకు? దేవుణ్ణి నమ్ముకొని భక్తి చక్కగా చేయని భక్తి ఎందుకు? క్రైస్తవులుగా పేరు పెట్టుకోవటం అందులో ఉంటే అయిపోద్దిగా. ఇంకా ఇందులోకి వచ్చిన నటన ఎందుకు? మరి ఇందులో ఎందుకు అలాంటి జీవితం? చచ్చితే నరకానికి వెళ్ళిపోతారు, బ్రతికేం ఉండదు. కనుక మనకు ఆయుష్కాలం ఉన్నప్పుడు, మనకు జీవితం ఉన్నప్పుడు మనము మన భక్తిని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలా, మన రక్షణను కాపాడుకోవాలా. హల్లెలూయా. రక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైపోతావో నీకే తెలియదు. హల్లెలూయా. అందుకే ఈ మే మాసంలో దేవుడు 2025లో మాట్లాడుతున్న మాట, మన ముందుకి ఒక భక్తుడిని తీసుకొని వస్తున్నాడు. ఆయన పిచ్చి భక్తుడు కాదు, పిచ్చి ఆయన అసలే కాదు. కనుక ఈ రాత్రి మనతో మాట్లాడబోతుండగా ఆయన మాటను మనం ధ్యానం చేసుకుందాం, విందాం. ఆ మాట చొప్పున మనం బ్రతుకుదాం, మన భక్తిని కట్టుకోవాలా. ఈ చివరి దినాల్లో భక్తి లేకపోతే శత్రువు ఒక ఆట ఆడుకుంటాడు తెలుసా. భక్తి లేకపోతే వేస్ట్ నీ బ్రతుకు. నీకెన్ని ఉన్నా కూడా, ఏమీ లేకపోయినా కూడా, నీకు దేవుని యందు భయభక్తులు లేకపోతే నీ భక్తి వేస్టు, నీ రక్షణ వేస్టు. నీ రక్షణ లేదు ఇంకా నీకు. నీ రక్షణ ఉంది అంటే, దేవుని ప్రభు కోసం నిలబడ్డావంటే ఆయనతో ఖచ్చితంగా నువ్వు జీవిస్తావు. నీకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారమే క్రైస్తవుడు నడవలసింది. ప్రార్థన చేసుకొని మరి ఆ భక్తుడు ఎలాగ నడిచాడు? ఎవరు నడిచాడు? ఈయనకంతటి జ్ఞానం ఎట్లొచ్చింది? అంతటి అయ్యా నేనేం పని చేయట్లను, ఇంట్లో ఖాళీగా ఉన్న స్త్రీని కాబట్టి ప్రార్థన చేస్తాను, జాబ్కి వెళ్ళినా పనికి వెళ్ళినా ప్రార్థన అనేది నేను చేయలేను గనక మాకు అంత అవసరం లేదండి అని మరి అనే వారితో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు.
ఈ మే మాసం మొదటి శుక్రవారం ఉపవాసపు ఈ రాత్రిని మేము మరి ఆచరిస్తుండగా, ఉపవాసముతో నీ సన్నిధికి వచ్చింటుండగా మా బ్రతుకులు, మా జీవితాలు, మా పరిస్థితులు మార్చి మమ్మల్ని బలపరిచి నీ మాట జీవింపచేసేది, అంతరంగాలను కడిగేది, బ్రతుకును మార్చేది, పరిస్థితులు మార్చేది, స్థితిగతులు మార్చే నీ మాటను ఈ రాత్రి వినుటకు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, వినుబుద్ధి పుట్టించే చెవులు ఈ రాత్రి మాకు దయచేయమని అడిగితే మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తామా? తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. ఈ మే మాసం మొదటి శుక్రవారం ఉపవాసంతో ఈ రాత్రి నీ మాటను మేము ధ్యానం చేసుకుంటకు మరి ఆరాధన ద్వారా మా హృదయాన్ని సిద్ధపరిచి ఈ రాత్రి మేము వినుటకు, ఈ మాసం అంతటికి మాట మాకు ఆశీర్వాదకరంగాను, జీవంగాను నాయనా మరి తండ్రి ఆశీర్వాదకరంగాను, సమాధానకరంగాను, ఆరోగ్యకరంగాను, ఘనతగాను, మీ నామానికి మహిమకరంగాను ఉండుటకు కృప చూపి ఆ మాటను మరి మేము ధ్యానం చేసేటకు వినుటకు కృప చూపి సహాయం అందించమని మాతో మాట్లాడమని, నిదాసురాల్ని తండ్రి, బలహీనురాలను నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నాయనా మాతో కూడా మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియబిడ్లారా, ఇక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి, ఇటలీలో ఒక పటాలం ఉంది. హల్లెలూయా. మరి ఇటలీ అనే ఒక పెద్ద పట్టణంలో, మరి పటాలం అనబడిన పట్టణంలో, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన, ఎంత పెద్ద అయినా శతాధిపతి అంటే దాదాపు మరి ఎంఆర్ఓ పోస్ట్ కావచ్చు, మరి ఇంకా పెద్ద పోస్ట్ కావచ్చు. మరి అటువంటి పెద్ద పోస్టులో మహాపట్టణం, అది ఇటలీ పట్టణం అంటే అది మామూలు పట్టణం కాదు. ఆ ఇటలీ పట్టణంలో మరి శతాధిపతి అయినటువంటి ఒక కొర్నేలి, అతని పేరు కొర్నేలి. హల్లెలూయా. మరి ఆయన క్రైస్తవుడు, ఆయన చాలా ఉన్నతమైన ఉద్యోగం ఉంది. ఈ రోజుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఉన్నా, పనులకు వెళ్ళినా ప్రార్థన అనేది లేదు ప్రజలకి. ప్రార్థన లేకపోతే ఇదిగో నువ్వు దేవుని సంబంధివి కాలేకపోతావు, దేవుడు నీతో ఉండలేడు. ఇదిగో అపవాది నిన్ను మరి ఈడ్చుకొని పోతూ ఉంటాడు. వాడు నిన్ను ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో తగ్గిపోద్దో, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు అంటే అపవాది సంబంధులతో నీ సహవాసం చేస్తున్నావు. కనుక నిజంగా దేవుని బిడ్డలు, ప్రార్థన పరులు ఏం చేస్తారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు ప్రత్యేకమైన జీవితం జీవిస్తారు, ప్రభుతో నడుస్తారు, అనుక్షణం ప్రభు కొరకు ప్రార్థనలో గడుపుతారు. అయ్యో మా దేశం కోసం, ప్రార్థన కోసం, అన్యుల కోసం, అనేక బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయాలని భక్తి పరులకు ఆశ ఉంటుంది. కానీ టైం వేస్ట్ చేసే భక్తులు కాదు వాళ్ళు. హల్లెలూయా. వారు ఎవరంటే సాతాను సంబంధులు, భక్తి లేని వారు, భక్తిహీనులు అని అర్థం. ఇక్కడ మరి ఈయనకి ఒక భారం ఉంది. నిజంగా భక్తి పరులకు ఆత్మలు రక్షించబడాలా, నశించిపోయే ఆత్మలు ఉన్నాయి, వారు రక్షించబడాలని ఆశ వారికి కలుగుతుంది. గనక వారు ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ప్రార్థనలు గడపడానికి ఇష్టపడతారు. కనుక ఇక్కడ ఈ ఉద్యోగి ప్రార్థన చేస్తున్నాడు, కొర్నేలి. ఈ ఉద్యోగికి భక్తిపరుడంట. హల్లెలూయా. భక్తిహీనులు, ప్రార్థన చేయవారు, టైం వేస్ట్ చేయవారు, మందిరానికి రానివారు, ఇక ఇతరితర కార్యాలు ఉన్నవారు భక్తిహీనులు. ప్రభువును నమ్ముకున్న వారికి పేరేం పెట్టాడు దేవుడు తెలుసా? భక్తిహీనులు. హల్లెలూయా. భక్తి పరులంటే దేవునితో నడిచేవారు, ప్రత్యేకంగా ఉండేవారు, వారు దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసేవారు, కానీ టైం వేస్ట్ చేసేవారు కాదండి. వారి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వారికి దేవుని యొక్క బాధ్యత ఉంటుంది, దేవుని భారం ఉంటుంది, దేవుని చిత్తము గురించి వారు ఆలోచించగలిగే వారే భక్తి పరులని ఇక్కడ ఈ అపోస్తుల కార్యములో మరి ఈ శతాధిపతి కోసము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినములలో, ఈ మాసములో కనీసం 4వ మాసం నుంచి అయినా 4వ మాసం వరకు నీ భక్తి ఎట్లుందో, నువ్వు ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి నీ భక్తి ఎట్లుందో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. భక్తి పరులుగా బ్రతకాలి. ఈ మాసము నుంచి
భక్తి పరులకు ఉండవలసిన లక్షణం ఏంటో ఈ రాత్రి కొర్నేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తి పరుల యొక్క లక్షణము, భక్తి పరుల యొక్క పద్ధతి ఈ రాత్రి కొర్నేలు ద్వారా ప్రభు మనకు నేర్పిస్తుండగా ఈ ఉపవాస దినమున, ఈ మే దినమున మనం నేర్చుకుందాం. ఈ మాసం నుంచైనా కనీసం దేవునితో గడుపుదాం. హల్లెలూయా. ప్రార్థన పరులుగా జీవిస్తాం. ప్రార్థన పరులు నిజంగా ప్రత్యేకించబడిన వారు, దేవుని మనస్సు కలిగిన వారు, దేవుని ఉద్దేశాలని ఆలోచించేవారు భక్తి పరులు, ప్రార్థన పరులు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, భక్తి పరుడైన కైసరేలో ఉండను. అతడు ఎక్కడున్నాడంట? ఇటలీ పటాలమనబడిన పటాలములో కైసరేలో ఉండేనట. ఒక ప్రాంతములో ఇతను ఉన్నాడు. అయితే మరి ఇక్కడ అతడు తన ఇంటి వారందరితో కూడా, హల్లెలూయా, ఇదిగో పిల్లలు ప్రార్థన చేస్తే, తండ్రి ప్రార్థన చేస్తే, తండ్రి ప్రార్థన చేస్తే పిల్లలు రారు, భర్త ప్రార్థన చేస్తే భార్య రాదు, భార్య ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేస్తే భర్త రాడు, పిల్లలు రాడు. ఇది భక్తి పరుల లక్షణం కాదు. భక్తి పరులు కుటుంబముగా దేవుని సేవించాలంటే అపవాది ఏం చేస్తుందంటే, భక్తి చేయనియాడు, వాడు ప్రార్థన చేయనియాడు, నీ టైం అంతా వాడు వాని యొక్క కంట్రోల్లోకి తీసుకుంటాడు. వాని కంట్రోల్లో ఉన్నావంటే నువ్వు భక్తిపరుడవు కాదు. నీ భక్తి తేడా పడిపోయింది, నీ భక్తి వేరైపోయింది. అటువంటప్పుడు ఎప్పుడు నీకు ఏ ప్రమాదము జరుగుద్దో, ఏది ఎట్లా ఉంటుందో తెలియదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, హల్లెలూయా, తన ఇంటి వారితో, భక్తి పరుడు, భక్తి పర్రాలైన తల్లి కానీ తండ్రి కానీ తన పిల్లలు దేవునితో ఉండాలి. తన భయభక్తులు కలిగి మేము జీవించాలి. మేము ఎలాగ దేవుడితో సహవాసం చేస్తామో మా యొక్క పనిలో కానీ మా జీవిత విధానంలో కానీ ఇతరులు చూసి ప్రభు దగ్గరికి రావాలని కోరుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క అధిపతి, ఒక శతాధిపతి కూడా దేవుని ఏం చేస్తుండంట, ఇంటి వారందరినీ సమకూర్చుకునిరా, కుటుంబ ప్రార్థన చేసుకుందాం, దేవునితో గడుపుదాం. మనకిచ్చిన ఆయుష్ కాలంలో, మనకిచ్చిన సమయంలో మనము దేవునితో గడపాలా. మన టైం వేస్ట్ చేస్తే, మన ఆయుష్ వేస్ట్ చేస్తే వేస్ట్ ప్రియబిడ్లారా. అందుకే దేవుడంట మనం ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత పరిశుద్ధత ఉన్నాం, ఎంత ఉన్నామని దేవుడు కొలుస్తాడంట. మన ఆయుష్లో దేవునితో మనం ఎంత ఉన్నామని కొలుస్తాడంట దేవుడు. ఆ కొలతలో తక్కువ ఉంటే ఇంకా ఆయుష్ ఇచ్చి ఇంకా సరి చేసుకుంటాడో ఏమోలే అని ఆయుష్ ఇచ్చంట ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడంట ఆయన దగ్గర రావటానికి, భక్తిలో ఉండడానికి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఆ కొలతలో మనము సంపూర్తిగా ఉండాలా. నా బిడ్డలు నాతో గడుపుతున్నారు, వీరు లోకములో గడపట్లే, ఇచ్చిన సమయం వేస్ట్ చేయట్లేరు, నా ఉద్దేశాలు ఉన్నాయి. ఇదిగో ఇంటి వారందరినీ కూడా వారు నా సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఇంటి వారితో కలిసి జీవిస్తున్నారు అని వీరేం చేస్తారట, మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట. నా ప్రియ బిడ్డలారా, ఘనత ప్రభావములు కలుగునుగాక. కనుక సమయము చాలా తక్కువ ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, పరిస్థితులు తారుమారుగా కనబడుతున్నాయి. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మిరుగుదురాని వారు తిరుగాడుతున్నాడు. భక్తి పరుల మీద, భక్తిహీనుల మీద వారు తిరుగాడుతున్నాడు. కనుక మనము భక్తిని కాపాడుకుంటే ప్రభు మనని కొంతకాలమైన ఉంచి, కొంతమంది ఆత్మలు రక్షించడానికన్నా, మన కుటుంబ సభ్యులు రక్షించబడ్డానికన్నా ఉంటాం. రాత్రి గిన్నెలు గడుక్కుంటాం, పాచి గిన్నెలు గడుక్కుంటాం, పాచి ముఖం గడుక్కుంటాం, పాచి స్నానం లేకుండా, అయ్యమ్మో స్నానం లేకుండా ఉండలేని స్నానం చేసుకుంటూ ఉంటాం. ఎన్ని కడుక్కుంటావే, నీ హృదయం కడుక్కోలేవా, నీ బ్రతుకు మార్చుకోలేవా, నీ సమయం దేవుని కేటాయించవా, నిన్ను నీవు కడుక్కునే స్థితి లేదా, నిన్ను నీవు సిద్ధపరచుకునే స్థితి లేదా, దేవునితో గడిపే సమయం నీకు లేదా అడుగుతున్నాడు ప్రభు ఈ రాత్రి మనందరినీ. హల్లెలూయా. మనందరినీ హెచ్చరిస్తున్నాడు. చాలా సమయం రాత్రి గడిచిపోయింది, పగలు సమీపించింది ప్రియబిడ్లారా. మరలా ఇదిగో రాత్రి రాబోతుంది, బీ కేర్ఫుల్, జాగ్రత్త అంటున్నాడు ప్రభు మనతో. హల్లెలూయా. ఈ రాత్రి అంటున్నాడు, మరి ఇక్కడ అంటున్నాడు ఆయన, నీ కుటుంబంతో, నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థించాలా, మన ఏరియా బిడ్డల కొరకు, రక్షణ కొరకు ప్రార్థించాలా.
నశించిపోయే వారి కొరకు మనకు ఒక భారం పెట్టిండు. అందుకే రక్షించబడ్డ మనమాట నశించే వారికి వెర్రితనంగా కనబడుతుందట. ఏం పనుంది వీళ్ళకి? ప్రార్థన. ఏం పనుంది వీళ్ళకి? ముచ్చట్లు లేవు, ప్రార్థన లేవు. ఎప్పుడెప్పుడు ముచ్చట్లు పెట్టుకోవాలి. మేము చూడ ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, మా లైఫ్ ఎంజాయ్ లైఫ్. హల్లెలూయా. ఒకరోజు వస్తుంది ఆ ఎంజాయ్ లైఫ్కి, ఒకరోజు వస్తుంది దుఃఖము, ఒకరోజు వస్తుంది. ఆ రోజు రాకుండా మనం ప్రభు వైపు తిరగాల. హల్లెలూయా. కనుక మరి ఇదిగో రక్షించబడ్డ వారం వెర్రివాళ్ళు. వాళ్ళకేం తెలుసు? వెర్రివాళ్ళం మనం వెర్రివాళ్ళ కనబడతాం వాళ్ళకి. లోకస్తులకు వెర్రివాళ్ళు. వీళ్ళకేం పని ఉంది? వీళ్ళకేం పని లేదు, వీళ్ళకేం చేత కాదు. అందుకే భక్తి 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 అని పోతూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు, మందిరానికి వెళ్తారు, ఎవరితో కలవరు, ఎవరితో ఉండరు, ఎవరితో మాట్లాడు. అది భక్తి పరుల యొక్క దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తి పరుల లక్షణం ఏంటంటే ప్రభువుతో గడపాలి, ప్రభువుతో నడవాలి, ప్రభువుతో సహవాసం చేయాలి. మా భక్తి ఈరోజు ఎలా ఉంది? నా పరిశుద్ధత ఎలా ఉంది? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా అడుగు ఎలాగుంది? నా చూపు ఎలాగుందని భక్తిపరుడు భక్తిని కాపాడుకుంటాడు, పరిశుద్ధతను కాపాడుకుంటాడు, రక్షణను కాపాడుకుంటాడు. ప్రియబిడ్డలారా, ఇది భక్తిపరుల లక్షణం. అందుకే భక్తిపరులు కుటుంబంతో కలిసి దేవునితో సహవాసం చేస్తారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని ఘనపరుస్తూ ఉంటారు. ఇతరుల రక్షణ కొరకు వారి హృదయంలో ఒక భారం పెడతా ఉంటాడు దేవుడు. అటువంటి వారి హృదయంలో దేవుడు భారాన్ని కలగచేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి ఎంత మంచి మాట. మరి అతను మరి భక్తి గలవాడే. చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఏం కావాలంటండి? దేవుని యందు భయము భక్తి ఉండాలా. ఎందుకు పుట్టుక? ఎందుకు బ్రతుకు? దేవుని భయం లేని మానవుడు ఎందుకా బతుకు? అసలు భూమి మీద ఎందుకు? దేనికా బతుకు? దేవుడు అన్నట్టు ఆయన ఉన్నాడు కదా, ఆయన యందు భయభక్తులు బ్రతికి బతకాలి కదా. ఆ భయభక్తులు మనం నేర్చుకుని బ్రతకాలి కదా. సస్తే నరకానికి పోయే బతికెందుకండి అసలు? దేవుని యందు భయం భక్తి ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, పవిత్రత ఉండాలా, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉండాలా, ఆయుష్కాలం ఉండాలా. అందుకే దేవుని యందు భయభక్తులు గలవాడై ఆయన మరి ప్రజలకు బహుధర్మము చేయువాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఒకటి, ఇంటిలో కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకునేవాడంట. హల్లెలూయా. మరి రెండవది, దేవునందు భయభక్తులు గలవాడై ఉండేవాడంట. చూసారా? మూడవదిగా బహుధర్మం చేసే లక్షణాలు ఈ శతాధిపతి అయిన కొర్నేల్లో ఉన్నాయి. ప్రియబిడ్డలారా, చూసారా? ఒక పెద్ద ఉన్నతాధికారికే ఈ యొక్క లక్షణాలుంటే దేవుని బిడ్డలుగా, సేవకులుగా, ఆయన దాసులుగా, దాసురాలుగా, ఆయన పిల్లలుగా మనం ఎంత భక్తి చేయాలి ఇంకా చెప్పండి. ఒక ఉన్నతాధికారికే అంత ఆలోచన ఉంటే ఉన్నతాధికారులకు ఏముంటుందండి? ఎంజాయ్ లైఫ్ చేయాలా, చాలా డబ్బు ఉంది, మాకు ఒక హోదా ఉంది, పొద్దున్నాక రోడ్లు తిరుగుదాం, రోడ్ల మీద ఉందాం, సినిమాలు షికార్లు చేద్దాం, చాలా ఎంజాయ్ చేద్దాం. మన కోసం లోకంలో ఎంతో విచిత్రమైనటువంటి లోకంలో చాలా ఎంజాయ్మెంట్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. దాని దగ్గరికి వెళ్ళి మేము ఆనందిస్తాం అని అనుకోలేదండి భక్తిపరుడైన కొర్నేలి. శతాధిపతి అయిన కొర్నేలి అది ఉన్నతాధికారులకు ఉంటుంది, కానీ ఇతనికి లేదండి. హల్లెలూయా. దేవునితో గడిపే అనుభవం ఉంది, దేవునితో కుటుంబంగా కలిసి ఆరాధించే అనుభవం ఉంది ఆయనకి. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. ఆయనకు 3 అనుభవాలు ఉన్నాయి. అది కూడా క్రైస్తవుడిగా 3 అనుభవాలు కలిగి ఉండాలా. కనీసం ఈ మాసం నుంచైనా నువ్వు దేవుని యందు భయభక్తులు నేర్చుకో, దేవుని యందు భయభక్తులతో బ్రతుకు. ఏంటిలే భయము భక్తి అని కొట్టిపారేద్దు ప్రియబిడ్లారా. చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. హల్లెలూయా. నువ్వు అపవాది చేతిలో ఉన్నావు. బి కేర్ఫుల్, జాగ్రత్త. నీ బిడ్డల కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, సంఘ బిడ్డల కొరకు, నీవున్న ఏరియాలో ఉన్న బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయవాడుగా ఉండాలా, మొరపెట్టువారుగా ఉండాలా. దేవుని పాదాలు పట్టుకొని వాడై ఉండాలా. ఈయనకున్న లక్షణాలు: ఒకటి, తన ఇంటి వారందరితో కలిసి దేవుని దగ్గరికి వెళ్ళడం తెలుసు ఆయనకి. 2, భయభక్తులతో తన ఇంటి వారిని
పెంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సముఖములో. మూడవది, దేవుని పేరిట, దేవుని నామములో, దేవుని సముఖములో బీదలకు ధర్మం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచి లక్షణాలు చూడండి, దేవుని పోలిన లక్షణాలు. హల్లెలూయా. దేవుని బిడ్డల పోలిన లక్షణాలు ఈ కొర్నేలిలో ఉన్నాయి కనుక దేవుడు మరి అతని ప్రార్థన విన్నాడు. నిజంగా ఇదిగో ఇటువంటి భక్తి ఉంటేనే మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన ఎందుకు వినట్లేడు? ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నా, ఎందుకు నా ప్రార్థన వినట్లేడు అంటే మన భక్తిలో తేడా ఉంది. మన భక్తిలో సరైన భక్తి లేదు. సరైన భక్తి మనం చేయలేకపోతున్నామేమో. ఒకసారి మనని మనం స్వపరీక్ష చేసుకుంటే మన భక్తిని దేవుడు సరిచేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మన భక్తిని దేవుడు సరిచేస్తాడు. ప్రియబిడ్డలారా, సరి చేసుకోవాలా. ఎప్పటికప్పుడు మన భక్తిని మనం స్వపరీక్ష చేసుకోవాలా. భక్తిలో కరెక్ట్ ఉన్నామా? భక్తి తేడా పడిందా? భక్తి కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంటే నా మనవి దేవుడు ఆలకిస్తాడు, దేవుడు నాకు జవాబిస్తాడు. లేదా ఇదిగో ఈ మే మాసం నుంచైనా నా భక్తిని నేను సరి చేసుకుంటా. ఆయన ఎందు భయభక్తులు కలిగి, కొర్నేలు లాంటి 3 లక్షణాలు కలిగి మరి నేను జీవించినట్లయితే నా ప్రార్థన వింటాడు. దేవునికి నేను నిష్ఠురాలను, దేవునికి నేను నిష్ఠుడను. నేను గొప్ప ఉద్యోగినైనా, చిన్న ఉద్యోగినైనా, కూలి పని చేసుకునేవాడినైనా నేను ఇటువంటి లక్షణములు ఖచ్చితంగా కలిగి ఉండాలి. హల్లెలూయా. కదండి, ఉన్నత ఉద్యోగులకు సమయం ఉండదండి, వ్యాపారులకు సమయం ఉండదండి. కూలి పని చేసే వారికి కూలికి వెళ్తున్నాం కదా, అలసిపోయాం, ఇంకా ప్రార్థన ఎందుకు, అయ్యో చేయలేమేమో, మాకు ప్రార్థన అవసరంలా అనుకునే వారికి కూడా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని ఉన్నా, ఉన్నతాధికారి అయినా కూడా ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థనకి సమయం లేదు. నిజంగా అపవాది ప్రార్థన పడగొడతాడు. నీ భక్తిని చెదరగొట్టాలంటే అపవాది నీ ప్రార్థన పడగొడతాడు. ప్రార్థన అంటే వాడికి భయం ఎక్కువ. ప్రార్థన అంటే వాడి స్థావరాలు కదులుతాయి. ప్రార్థన అంటే నువ్వు గొప్పవాడవి అయిపోతావు. దేవుడు నీ మనం వింటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకే అపవాది మన ప్రార్థన జీవితాన్ని పడగొట్టకుండా పరీక్షించుకోవాలా. హల్లెలూయా అంటున్నాడు. ప్రార్థన భక్తిపరుడై ఉన్నాడు కనుక ఉన్నత ఉద్యోగివైనా, కూలివాడువైనా, ఇళ్లలో పనిచేసుకున్నా, నువ్వు ఎట్లా ఉన్నా నీ భక్తిని కొర్నేలు వలె కాపాడుకుందాం. హల్లెలూయా. కనుక కాపాడుకుంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడో చూద్దామా. బహుధర్మము చేయువాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఇంత మంచి లక్షణాలు, గుణములు కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. సాయం చేస్తున్నాం కదా, మాకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఇతరులకు ఇస్తున్నాం కదా, ఆశీర్వాదం వస్తుంది. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కదా, ఆశీర్వాదం వస్తుంది. ఇంకేం పర్లేదు. హల్లెలూయా. ఉండాలి అవి, కానీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవారుగా ఖచ్చితంగా ఉండాలి. ఈ మాసములో ఎల్లప్పుడూ దినములు చెడ్డవి గనక సమయం పోనేక దేవుడు సద్వినియోగపరుచుకుంటూ దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనకు దర్శనాలు అనుగ్రహిస్తాడు, మాట్లాడతాడు. మనం చేయవలసింది ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి మనకు తెలియచేస్తాడు. ప్రియబిడ్డలారా, అందుకే ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలా. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. అలాగే అంటున్నాడు ఇక్కడ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలిచింది. అబ్బా, హల్లెలూయా. చప్పట్లతో వేసేయండి, గట్టిగా కనపరుస్తాం. ఒక శతాధిపతి, ఒక ఉద్యోగస్తుడు దేవుని దూతను కిందికి దింపిన ప్రార్థన చేశాడండి. ఈరోజు మనకు కనీసం మన ప్రార్థన దేవుడని విని అద్భుతాలు చేస్తున్నాడా? మన ఇంటి వారు మారుతున్నారా? మన బిడ్డలు మారుతున్నారా? మన రక్త సంబంధీకులు, మన ఏరియా వారు దేవుని వైపు తిరుగుతున్నారా? దేవదూత రాకపోయినా కనీసం వారి ప్రార్థన, వారి రక్షణ కోసం వారు దేవుని భయభక్తులు కలిగి దేవునితో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా కనీసం ఆ ప్రార్థన ఉందా మన జీవితంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో? హల్లెలూయా. ఒక శతాధిపతి
దేవునికి ఇన్ని లక్షణాలు కలుగుతూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుండగా మరి ఇంచుమించు పగలు 3 గంటల వేళ దేవదూత వచ్చి కొర్నేలీ అని పిలిచింది. ఎంత ధన్యుడండి! ఒక శతాధిపతి ఉన్నతాధికారి అండి. నేను ఉన్నతాధికారిని, నాకు దేవునితో గడిపే టైం లేదు, నాకు దేవునితో గడిపే టైం అంత అవసరమా? నా స్టేటస్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా స్థితి ఏంటి అని అనుకుంటున్నారేమో ఉద్యోగస్తులారా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సమయం అయిన కొంది ఎందుకు మీకు లేదు? మీకెందుకు సమయం లేదు దేవునికి ప్రార్థన చేయటంలో? ప్రభు ఏం మాట్లాడతావయ్యా ఈ మే మాసంలో అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇవే ఈ నెల ఆశీర్వాదం రావాలంటే ఇదిగో నా భక్తిపరుడైన కొర్నేలి యొక్క భక్తిని చేయవలసిన వారై ఉండాలా. కొర్నేలి లాంటి భక్తిపరులై ఉండాలా. ఎన్ని చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ నా సన్నిధిలో గడిపే భక్తుడుగా ఉన్నాడు కొర్నేలి. ఈ భక్తి మీరు చివరి దినాల్లో చెయ్యాలా. కుటుంబాలుగా, ఉన్నత ఉద్యోగాలుగా, కూలి పనివారుగా, నువ్వు ఏది చేసినా దేవుని దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా మన జీవితం ఉండాలి ప్రియబిడ్డలారా. హల్లెలూయా. దేవదూత వచ్చి కొర్నేలి పిలిచింది ప్రియబిడ్డలారా. ఆయన భక్తి దేవదూతను, పరలోకపు దేవదూతను కదిలించి తీసుకొచ్చిందండి భూమి మీదకి. ఓ రబాష కందలోరు దర్శనములో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒక ఉన్నత ఉద్యోగి ఒక దేవదూతను పరలోకం నుంచి భూమి మీదకి దింపిందండి. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? శతాధిపతులు ప్రార్థన చేస్తే దర్శనాలు చూసేవారు, దేవుని కార్యాలు చూసేవారు ఎంతమంది ఉన్నారు? భక్తులే, సేవకులే చూడాలా? ఈయన సేవకుడు కాదండి, భక్తిపరుడు. సేవకుడు కాదండి, ఈయన ఒక భారం మహిమ కలుగును గాక. కనుక ఈ భక్తిపరుడు దేవదూతను కదిలించి ఆయన ప్రార్థన దర్శనాలలో దేవదూత స్వరం విన్న గొప్ప భక్తిపరుడండి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు మరి ఇక్కడ. ప్రభువా భయపడ్డాడు. ఏంటి స్వరము అని తేరి చూచి భయపడ్డాడండి. భయపడకు. నిజంగా ఎంత దీనుడండి, ఎంత గొప్పవాడండి భక్తిలో అతను. సేవకుడు కాదండి, ఒక భక్తిపరుడుకున్న గొప్ప లక్షణం అండి. ఇది దినాల్లో సంఘములో ఉండాలి, దేవుని పిల్లల్లో ఉండాలి ప్రియబిడ్డలారా, ఉద్యోగస్తుల్లో ఉండాలి ప్రియబిడ్డలారా. కుటుంబాల్లో ఉంటే ఆశీర్వాదం కుటుంబాలను వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని మహిమ దిగుద్ది. దేవదూతలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మనతో. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడు, ప్రభువా ఏమని అడిగిను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చప్పట్లతో యేసుని గట్టిగా గణపరుస్తాం. కొర్నేలి ప్రార్థన దేవదూతను భూమి మీదకి దించింది. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు ఇదిగో దేవుని సన్నిధికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటట్టుగా ఉన్నాయంట. బా హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మన భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మన మొర కుటుంబంగా. థ్యాంక్ యూ లార్డ్. ఒక భక్తిపరుడు, ఒక శతాధిపతి ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. ధర్మకార్యాలు దేవుడు విన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటట్టుంది ఆయన ప్రార్థన. ఈరోజు ఒక ఉద్యోగస్తుడా, ఓ కూలివాడా, ఓ దైవజనుడా, ఓ విశ్వాసీ, నీ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటట్టుందా? నీ క్రియలు దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకొని ఈ మే మాసంలో ఆశీర్వాదము దేవుని దూత దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి పొందుకునే అంత ప్రార్థన జీవితం ఉందా నీలో? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. భక్తి తగ్గిపోయిన దినాల్లో ఉంటున్నాం. భక్తి తగ్గిపోయే దినాలు, ఒకరికొకరు దూషించుకునే దినాల్లో ఉంటున్నాం. ప్రియబిడ్డారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. మన భక్తిని చెదరగొట్టే దుర్దినాలు వచ్చేసినాయి, శత్రు పోరాటాలు వచ్చేస్తున్నాయి. జాగ్రత్త. ఇదిగో ఉద్యోగంలో ఎంతో పోరాటం ఉంటుంది. శతాధిపతి అంటే ఎంత కష్టం ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా ఆయన భక్తిని, ఆయన ధర్మకార్యాలు
ఆయన గుణములు, ఆయన క్రియలు దేవుడు మెచ్చి దేవుని దగ్గర నుంచి దూతను పంపించి ఆయన జ్ఞాపకం చేసుకొని ఇక పంపిస్తా. హల్లెలూయా. ఇంకా కిందది తర్వాత మనం పంచుకుందాం. మన ప్రార్థనలు దేవుడు గుర్తు చేసుకుంటట్టు ఉండాలా. మన విజ్ఞాపనలు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన జ్ఞాపకం చేసుకుని భూమి మీదకి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేదిగా ఉండాలి మన భక్తి అని దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్లారా, ప్రభాష కందలో రూసియా. కనుక ఈ రాత్రి మన ఈ మే మాసంలో మన భక్తి కొర్నేలి దగ్గర నుంచి నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు ఉద్యోగస్తుడవైనా, నువ్వు కూలివాడవైనా, నువ్వు సేవకుడవైనా, ఎవరైనా మన ప్రార్థన ఎలా ఉండాలంట? దేవుడు గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు ఉత్తరం ఇచ్చేలాగా ఉండాలంట మన భక్తి, మన క్రియలు. హల్లెలూయా. ఈ దినాల్లో ఈ భక్తి పరులు లేవాలి. కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందండి. ఒక ఉద్యోగి శతాధిపతి ప్రార్థన కుటుంబంతో, భయభక్తులతో, ధర్మకార్యాలతో. నా భక్తి చూస్తున్నావా? నేను ఇంత ఇస్తున్నా, నేను అంత ఇస్తున్నా. ఎక్స్పోజింగ్స్ చేయలేదండి. అసలు ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదైంది, రాయబడలే. మనం ధర్మం చేస్తున్నప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళదండి అది. హల్లెలూయా. అరే ఎవరెందుకు చూడాలా? మనం చేసే దేవుడు చూడాలని లెక్క దేవుని వాక్యం ఉంది కదా. ఆయన శతాధిపతి, ఇన్ని ఫోటోలు దిగొచ్చు అండి ఆయన, చిక్ 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 అని. ఆ ఇటలీ పటాలంలో ఎంతో ఎక్స్పోజింగ్ చేసుకోవచ్చు ఆయన. నా దేవుడు చూడాలా నా ధర్మ కార్యములు, నా భక్తి దేవుడు చూడాలా, నా మొర దేవుని సన్నిధికి వెళ్ళాలా. అదే కాన్సెప్ట్ ఉంది కొర్నేలిలో. అదే భక్తిని అలవాటు చేసుకున్నాడు కొర్నేలి. అదే భక్తిలో ఆయన ఎదగటం, ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా అలాగూ పెంచుతూ ఉన్నాడు. కనుక ఆయన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, జవాబు కిందికి వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, సేవకులకు ఉంటుంది సేవకుల భారం, విశ్వాసుల భారం, ఆత్మల భారం. కానీ ఒక ఉద్యోగికి ఉందండి ఆత్మల భారం, ఇంటివారి భారం, పనివారి భారం, సైనికుల భారం. ఒక ఉద్యోగికి ఉందండి. ఈరోజు నా ప్రియ బిడ్డ, ప్రియ దైవజనుడా, ప్రియ సంగమా, నీ ముందున్న వారి కొరకు నీకు భారం ఉందా? నీ ఉద్యోగస్తులు, నీ పనివారి కొరకు, నీ ఇంట్లో పనిచేస్తున్న వారికి రక్షణ కావాలని ఆశ ఉందా? నింటి వారి కొరకు రక్షణ కావాలని ఆశ ఉందా? ఒక భారమైన ప్రార్థనాత్మ ఉందా? భారభరితమైన మనస్సు ఉందా నీకు? ఒక శతాధిపతికి ఉంది ఆ మనస్సు. ఈ రోజుల్లో నీకుందా? ఈ రోజుల్లో కావాలి అంటున్నాడు. చూసారా, ఆయనే, ఆయన కుటుంబం, ఆయనకేం తక్కువ లేదండి. చాలా ఉన్నతుడు. ఉన్నతుడికి ఎంజాయ్ లైఫ్ ఉంటుంది, టైం ఉండదు. చాలా టైం లేదండి నాకు ఉద్యోగస్తుని. నాకంత దేవుని మందిరానికి వచ్చి దేవుని పనులు చూసుకునేంత మనసు, అంత టైం లేదండి. ఏమనుకోద్దు దైవ సేవకుడా అని ఎంతమంది ఉన్నతులో మాట్లాడేవారు. కానీ ఈ ఉన్నతుడు దేవునందు భయభక్తులు కలిగిన మహాపట్టణములు, ఇటలీ పటాలమైన ఆ పటాలములో ఒక శతాధిపతికి ఎంత భారం ఉంది, సమయం ఉంది. మరి ఆయనకుంది, మరి ఇప్పుడున్న ఉద్యోగస్తులకు లేదేమో. హల్లెలూయా. దేవునితో గడపటం, హల్లెలూయా, ఆయనకుంది. మరి ఆయనకెందుకుంది ఆ టైంలో? మరి మనకెందుకు ఉండట్లేదు? ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు ఎందుకు ఉండట్లేదు? మందిరానికి రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ప్రార్థనలో గడపాలన్నా, ధర్మకార్యాలు చేయాలన్నా ఏదైనా ఎక్స్పోజింగ్సే, సమయాలు లేవు. అందుకే నచ్చిందండి ఆయన భక్తి. ఆయన భక్తి దేవుడు చూడాలా. నాకు ఎవరు చూసినా చూడకుండా నాకు అవసరం లేదు. నాతో పని వారికి రక్షణ కలగాల, నా ఏరియా వారికి రక్షణ కలగాల. నేను చాలా నిలవండి వండర్ఫుల్ మ్యాన్ అండి ఆయన, గొప్ప భక్తుడు అండి. దేవుని దగ్గరికి వెళ్ళింది ఆయన ప్రార్థన, దేవదూతను దించింది భూమి మీదకి ఆయన ప్రార్థన. దేవుడు పంపించాడు దూతని, ఇంకా దేవుడు పంపించాడు సేవకుని ఆయన ప్రార్థన ద్వారా. అది మరలా ప్రభు చిత్తమైతే రేపు సాయంత్రం పంచుకుందాం. ఈ భారములు చివరి దినాల్లో ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. నా ప్రియ బిడ్డలారా, ఈ భారం కలిగి మనం బ్రతుకుతే దేవుడు సంతోషిస్తాడు. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుందా? రావట్లేదా? మన భక్తిని పరీక్షించుకుందాం. హల్లెలూయా. భక్తిని పరీక్షించుకొని మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రార్థన వినే దేవుడైనా వినలేదా? శతాధిపతి ప్రార్థన వినలేదా? నేను ఉద్యోగస్తుంది కదా, నా ప్రార్థన వినడులే. ఎందుకు వినడు? దీనుడు ప్రార్థన చేసినా వింటాడు, ఉద్యోగస్తుడు ప్రార్థన చేసినా ఉంటాడు, గొప్ప అధికారి ప్రార్థన చేసినా వింటాడు. కానీ ఆ ప్రార్థనలో ఏముండాలా? దేవునికి నచ్చినటువంటి భక్తిలో ప్రార్థన చేస్తేనే ఆయన వింటాడు, ఆయన సన్నిధికి వెళ్తుంది. ఆయన జ్ఞాపకము చేసుకొని ఆ ప్రార్థనకు జవాబు అతని దగ్గరికి దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మే మాసంలో ఈ భక్తిని మనం చేయాలని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. కొర్నేలి భారాన్ని మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ కొర్నేలి భారం నువ్వు కలిగి ఉండాలా అంటున్నాడు దేవుడి చివరి దినాల్లో. హల్లెలూయా. ఉద్యోగానికే టైం లేదు, వాళ్ళ కోసం నేనేం ప్రార్థన చేస్తా? కుటుంబం కోసం ఏ పిల్లలు రమ్మంటారు, భార్య రమ్మంటారు, భర్త రమ్మంటారు, నేను ఒక్కడే చేస్తాను. ఇక వాళ్ళు రమ్మంటే రారు. నీకు భారం ఉంటే వస్తారు దేవుని సన్నిధికి. నీకు ఆశ ఉంటే వస్తారు. వారి సమయం వ్యర్థం కాకుండా నీకేముండాలా? భారం ఉండాలి. కొర్నేలికి భారం ఉందండి, కుటుంబ సభ్యుల కొరకు, తనతో పని వారి కొరకు భారం ఉంది, తన ఏరియా వారి కొరకు రక్షణ భారం ఉంది. మంచి కార్యాలు చేస్తూ ఒకరికి రక్షణ కార్యం జరగాలని ఆశపడ్డ ఒక ఉన్నత ఉద్యోగండి. ఎంత మంచి భక్తుడండి, దేవునికి నచ్చిన భక్తుడండి కొర్నేలి. ప్రియబిడ్లారా, మన భక్తి చివరి దినాల్లో కనీసం ఈ మే మాసం నుంచైనా ఎటువంటి భక్తి చేయాలను అని దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. అప్పుడే నీ ఇంటి మీదకి ఆశీర్వాదం, నీ ప్రార్థనకు జవాబు నేను ఇస్తాను, నా సన్నిధికి చేరుద్ది. కొర్నేలి లాంటి భక్తి కలిగి ఉండాలా? భక్తి పరులుగా బ్రతకాలా? చివరి దినాల్లో ఎవరి భక్తి చూడకండి, నీ భక్తి దేవుడు చూడాలా. నీ భక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలా. నీ ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఒక్కరోజు కూడా ఆయన మానలేదంటండి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు అలసిపోయినా ఇంకేం ప్రార్థన చేస్తా, ప్రార్థనకు సమయమే లేదు, అలసిపోతున్నా. అట్టుంది భక్తుల భక్తి. అయ్యో అలసిపోయాను, ఏం ప్రార్థన చేస్తాను, సమయం లేదు. ఒక కొర్నేలి, ఒక శతాధిపతికి సమయం అంతగా ఉంటే నీకు లేదా మనకి ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట. ఒక్క రోజు కూడా, అంటే ఆ రోజులు ఎన్ని గంటలని చెప్పలేదు కానీ 3 గంటల వరకు ఆయనకున్న సమయంలో ఆ టైం వేస్ట్ చేయకుండా టైంలో ప్రార్థన చేసేవాడుగా ఉన్నారంట. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసేవారుగా కొర్నేలి భక్తిని మనం ఖచ్చితంగా చివరి దినాలు చేయాలి. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఆయన దూతల ద్వారా దర్శనములో మనతో మాట్లాడతాడు. ప్రియబిడ్డలారా, మనకు తెలియజేస్తాడు. మన భారతదేశంలో కానీ మన ఏరియాలో కానీ దేవుని ప్రణాళిక ఏముంది, దేవుడు ఏం చేయబోతున్నాడు మనకు తెలియజేస్తాడు. కనుక అట్టి భక్తిని చేయడానికి మనం సిద్ధపడదాం. అట్టి భక్తిని మనం అలవాటు చేసుకుందాం. చాలామంది ప్రార్థన కోల్పోతున్నారు, సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. మంట లేదు, ప్రార్థన మంట లేదు హృదయంలో. ఒక శతాధిపతికి, ఒక అధికారికి మంట హృదయం, కుటుంబ సభ్యుల కొరకు, తనతో పనిచేసే వారి కొరకు, తన ఏరియా వారి కొరకు మంట ఉంది. అందుకే ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, భక్తిపరుడుగా ఉంటున్నాడు. కుటుంబం దేవునితో నడిపిస్తూ, భక్తి చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ ఇతరుల కొరకు కూడా భారం కలిగి ఉన్నాడండి. ఎంత మంచి భక్తి! ఈ భక్తి మనకు కావాలా? ఈ భక్తి నేను చేయాలా? ఈ భక్తి ఈ సమయంలో, ఈ చివరి దినాల్లో సార్వత్రిక సంఘము పొందుకోవాలా? ఈ మాసము నుంచి ఈ భక్తి లేని వారి భక్తిని అలవాటు చేసుకోండి. ఈ భక్తి చేయడానికి దేవుణ్ణి అడగండి, దేవుని దగ్గర గడపండి. ప్రియబిడ్లారా, థ్యాంక్ యూ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ భక్తి చేయమని దేవుడు మనతో చివరి దినాల్లో హెచ్చరిస్తున్నాడు. వీటిని చూడకండి, మీ భక్తిని మీరే కాపాడుకుంటే నా సన్నిధికి వస్తుంది, నేను జవాబిస్తా.
అటు ఇటు దిక్కులు చూసేసి నీ సమయం వ్యర్థం చేసుకుంటే నేనేమి చేయలేను. ఏం చేయలేడు దేవుడు. మనం చేయవలసింది చేస్తేనే ఆయన చేయవలసింది చేస్తాడు. కనుక కొర్నేలి భక్తిని, ఆ భక్తిలో నిలబడదాం, ఆ భక్తిని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, అయ్యా నిజంగా మీరు చదవండి, ధ్యానం చేయండి ఆ అధ్యాయం. రేపటి దినం మరలా సాయంకాలం మరి కొంత వాక్యం పంచుకొని రేపటి దినం స్వస్థత ప్రార్థన ఉంటుంది. ఖచ్చితంగా రండి. అనారోగ్యంతో దేవుని కార్యాలు కావాలనుకున్న వాళ్ళు రండి, ప్రభు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి భక్తిపరుడైన కొర్నేలి మా ముందుకు తీసుకొని వచ్చావు. అవునయ్యా, మాకు సమయం లేదు అయ్యా. ఈ మాసంలో గొప్ప కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాల. ప్రార్థన అయితే ప్రార్థన చేయలేం, మా భక్తిని సరిగా కాపాడుకోలేం. కానీ గొప్ప కార్యాలు ఈ మాసంలో ప్రొఫెట్స్ నుంచి కావాలి మాకు అనుకుంటే భక్తే బ్రతుకుతున్నాం. ఆ ముసుగులోనే బ్రతుకుతుంది సంఘం తండ్రి. కానీ ఇక్కడ కొర్నేలి ప్రభువా ఉన్నత ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబంతో ఒక భక్తిపరుడు ఉన్నాడు కొర్నేలి కైసరేలో అని దేవుడు అపోస్తులకు గుర్తు చేశాడు. అపోస్తులు పంపించాడు. కొర్నేలి భక్తి దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు చూశాడు. దేవుని కనుదృష్టిలో ఉంది కొర్నేలి. దేవుడు గుర్తు చేసుకొని కైసరులో ఒక భక్తిపరుడున్నాడు, శతాధిపతి, దూత వెళ్ళు అని దూతను పంపించాడు. తన ఇంటి వారును దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండగా ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత తన దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలిచినప్పుడు భయపడిపోయాడయ్యా. ఎంత ధన్యుడయ్యా! కొర్నేలి ప్రార్థన, కొర్నేలి భక్తి, కొర్నేలి విధేయత నీకు నచ్చింది తండ్రి. నీ యొద్దకు చేరి అది దూతను పంపించి నీ ధర్మకార్యాలు, నీ భక్తి దేవుని సన్నిధికి చేరింది, జ్ఞాపకార్థంగా చేరింది అని దూత చెప్పటంతో అయ్యా కొర్నేలి సంతోషించి భయపడి ఎంతో తన భారం ఒకటి ఉందని చెప్పుకోబోయాడు. నిజంగా ఈ దినాల్లో చాలా ఉన్నతులం, ఉద్యోగస్తులం, సమయం లేదయ్యా, ప్రార్థనకు సమయం లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాం, అలసిపోతున్నాం, గడపలేకపోతున్నాం అంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇదిగో ఈమె మాసములో, ఈ చివరి దినాలు, ఈ అపాయకరమైన దినాల్లో, ప్రార్థన పడగొట్టే దినాలలో, గలిబిలి చేసే అపవాది గలిబిలి చేసే తిరుగాడుతున్న సింహం తిరుగాడుతున్న సమయాలలో నీ భక్తిని కాపాడుకో, నీ ఇంటి వారి భక్తిని కాపాడుకో, నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ ఏరియా రక్షణ కొరకు, ప్రజల కొరకు ఒక భారం కలిగి ప్రార్థన చేసి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే సమయం కొర్నేలికి ఉంది. మరి ఈ దినాల్లో ప్రజలకు ఎందుకు లేదయ్యా? ఉద్యోగస్తులకు ఎందుకు లేదు? ఉన్నతులకు ఎందుకు లేదు? ప్రార్థన పరులకు ఎందుకు లేదు? విశ్వాసులకు ఎందుకు లేదు? భక్తి పరులకు ఎందుకు లేదు? అయ్యా, తన భక్తి, భయము, ధర్మకార్యాలు ఎవ్వరూ చూసేటట్లు చేయట్లేడు, కానీ నీవు చూసేటట్లు చేసింది గనక దేవదూత దిగి వచ్చింది. తన ప్రార్థన, తన భక్తి, తన విధేయత నీవు దూతను పంపించేటట్లుగా కదిలించిందయ్యా. నీవు జ్ఞాపకము చేసుకొని జవాబును భూమి మీదకి తీసుకొని వచ్చిందయ్యా, తన దగ్గరికి తీసుకొని వచ్చింది. ప్రభువా మీకు వందనాలు. నిజంగా ఈ దినాల్లో ఈ ప్రత్యక్షత సంఘానికి, ఉద్యోగస్తులకు కావాలి అయ్యా. నిజంగా సేవకుడు కాదు, కానీ ఒక భారం కలిగిన ఒక భక్తిపరుడయ్యా, దేవుని బిడ్డయ్యా, దేవునికి ఇష్టడయ్యా కొర్నేలి. నిజంగా ఈ లక్షణాలు కలిగిన వారే దేవునికి ఇష్టలు. వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారి ప్రార్థనకు జవాబు వస్తుందని ఈ రాత్రి మాతో మాట్లాడావు. ఈ మాసములో భక్తిని పరీక్షించుకొని సరైన భక్తి చేస్తే నీ ప్రార్థనకు నేను జవాబు పంపిస్తాను, నీ దగ్గరికి వస్తుంది అని ఈ రాత్రి మాతో మాట్లాడిన తండ్రి, ఈ రాత్రి మా తండ్రి కొర్నేలి భక్తిని ఈ చివరి దినాల్లో, ఈ మోసకరమైన దినాల్లో మా ప్రార్థనాత్మను, ప్రార్థన జీవితాన్ని మేము కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకుంటే కృప చూపి
కొర్నేలి లాంటి జీవితాన్ని, కొర్నేలి లాంటి భక్తిని, కొర్నేలి లాంటి పరలోక మహిమను భూమి మీదకి తీసుకొచ్చేటట్లుగా, మేముండున్నట్లుగా, అనేకులు ఉండున్నట్లుగా. ఇక భక్తి చల్లారిపోయింది, టైం లేదు అనే వారికి ఇన్ని మాటలు తండ్రి ఉత్తేజింపచేయి, ఉత్సాహము రగిలింపచేయి, ఒక భయమును కలగజేయి, ఒక ఆసక్తిని పుట్టించు ప్రభువా. ప్రార్థించే మనసు ప్రతి కుటుంబంలో దయచి, ప్రతి గొప్ప ఉద్యోగస్తులకు, చిన్న ఉద్యోగస్తులకు దయచి, సమయం ప్రార్థనకి ఇచ్చే మనసు వారికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభువా. ఈ మాటలు ఎక్కడ కూడా అపవాది ఎత్తుకుని పోకుండా ప్రతి హృదయంలో, మా అందరి హృదయాల్లో నూరంతలుగా నీ ఆత్మకార్యము జరిగించి ఫలింపచేసి కొర్నేలి వలె భక్తి పరులుగా ఈ చివరి దినాల్లో మా భక్తిని నీవు మెచ్చి నచ్చి నీ దగ్గరికి చేరే ప్రార్థనా జీవితము కలిగి జవాబును పొందుకునే నాయన ఆ కృపను మాకు దయచేసి నీ సాక్షులుగా నిలబడి నీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయమని మాకు నేర్పించిన ఈ ప్రత్యక్షతను ఇందులో మేము నిలిచే కృపను మాకు అందించమని ఈ రాత్రి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు అస్వస్థతగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేతండి. ఏది ఆశతో విడుదల కొరకు, ఏది జరగాలని ఆశతో వచ్చారో నాయన యేసుక్రీస్తు నామములో అది జరుగునుగాక. బిడ్డల్ని ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, కుటుంబాల్లో సమాధానం నాయన, క్షేమము, ఈ చెడ్డ దినాల్లో క్షేమము, సమాధానం, ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకునే కృపను అందించమని, ప్రతి ఒక్కరికి వారే క్షేమంగా ఉండుటకు ప్రార్థనా జీవితాన్ని కట్టుకునే కృపను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ రాత్రి ఉపవాస కూడికలో నీ పిల్లలందరినీ ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైంది. కొర్నేలి వలె భక్తి పరులుగా భక్తిని చేస్తూ మనని మనం తగ్గించుకుంటూ ప్రభువుని మెచ్చి ప్రభు యొద్దకు మన ప్రార్థన చేరి జ్ఞాపకార్థముగా మరలా ఆయన మనకి జవాబు అందించే ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించునుగాక. ఎల్లప్పుడూ కొర్నేలి చేసిన ప్రార్థనాత్మతో, ప్రార్థన శక్తితో పరిశుద్ధాత్ముడి చివరి దినాల్లో ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవసేకుని, ప్రతి సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరచునుగాక, నడిపించునుగాక. సదా తోడైంది ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన నామానికి మహిమ తెచ్చుకునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బిడ్డలారా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రి మరి చక్కటి వర్తమానం ప్రభు మనకిచ్చాడు. మరలా ఈ వర్తమానం స్టార్టింగ్ నుంచి లేని వాళ్ళు దయచేసి స్టార్టింగ్ నుంచి మీరు వినండి. చాలా విలువైన వర్తమానం ప్రభు మనకిచ్చాడు కనుక వర్తమానాన్ని మీరు ధ్యానం చేసుకోండి, మీరు వినండి. దేవుడు గొప్ప అభిషేకాన్ని, గొప్ప ఆత్మను, గొప్ప శక్తిని పొందుకొని మీ కుటుంబాలు ప్రార్థనా శక్తితో కొర్నేలి వలె దీవెనకరమైన భక్తిలో నిలబడి ప్రభువును కదిలించేది, ప్రభు దేవదూతను కదిలించే భక్తిలో చివరి దినాల్లో ఉండండి. ఎవ్వరి వైపు చూడకండి ప్రియబిడ్డలారా. మీరు, మీ కుటుంబము, ఇతరుల కొరకు దేవుని యొక్క భారాన్ని మనం మోస్తాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు సాయంత్రం మరలా 7 గంటలకి మరికొంత దేవుని మాటలు, కొర్నేలి యొక్క భారం ఏంటో ప్రభు మన ముందుకు తీసుకొని రాబోతుండగా మనం విందాం. దాన్ని బట్టి మనం కూడా అలాగా ఈ చివరి దినాల్లో బ్రతుకుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. రాత్రి మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. సమృద్ధితో ఈ మే మాసంలో నింపును గాక. ఆయన సన్నిధిని ప్రతి కుటుంబం, ప్రతి దైవ సేవకుడు, ప్రతి బిడ్డలు అనుభవించుదురు గాక. ప్రార్థనలు దేవునితో సహవాసముతో మీ కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్.